ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు సింగరేణి నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మంచి జీతంతో కలిగిన జాబ్స్ని అయితే వీరు ఆఫర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి అభ్యర్థుల కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పచ్చు. ఈ నోటిఫికేషన్లో భాగంగా వీరైతే గనక జూనియర్ సర్వే ఆఫీసర్కి సంబంధించి E1 గ్రేడ్ 64 వేకెన్సీస్ని భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ను మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సింగరేణి భద్రాద్రిగూడెం డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా తెలియజేసినట్లు ఈ నోటిఫికేషన్లో జూనియర్ సర్వే ఆఫీసర్ 64 పోస్టులను అయితే ఇంట్రెస్ట్ మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే కోరడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక 28/11/2024 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. వెబ్సైట్ ద్వారా లాస్ట్ డేట్ వచ్చి అప్లికేషన్ వచ్చేసి 7/12/2024 తేదీగా ఇవ్వడం జరిగింది. హార్డ్ కాపీస్తో అప్లికేషన్ యూనిట్ లెవెల్లో వీరు సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే కనుక 9/12/2024గా వీరు టైం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే అసెస్మెంట్ రిపోర్ట్ టు ఏరియా జిఎం ఆఫీస్లో కనుక మీరు సబ్మిట్ చేయాల్సి అనుకుంటే కనుక 11/12/2024గా లాస్ట్ డేట్ని ఇవ్వడం జరిగింది. అలాగే కార్పొరేట్ ఆఫీస్ ఫ్రమ్ ఏరియా మేనేజర్ లెవెల్లో ఇవ్వాలనుకున్నట్లయితే కనుక మీరు ఏరియా లెవెల్ కార్పొరేట్ ఆఫీస్లో మీరు అప్లికేషన్ను లాస్ట్ డేట్ వచ్చేసి 14/12/2024గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టడీకి సంబంధించి అలాగే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏజ్ ఎలా ఉండాలి అన్న పూర్తి వివరాలను మనం చూసినట్లయితే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక జూనియర్ సర్వే ఆఫీసర్ E1 గ్రేడ్కి సంబంధించి శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 64, అందులో 37 వచ్చేసి రెగ్యులర్గా వీరు భర్తీ చేయడం జరుగుతుంది. మిగతా 27 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్గా వీరైతే తెలియజేయడం జరిగింది. అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 5 వేకెన్సీస్ని ఇక్కడ ఓపెన్ టు ఆల్ లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి వీరు కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, రెగ్యులర్కి 1, 4 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్, BCA 1, SCకి 1 +2 క్యారీ ఫార్వర్డ్, STకి 1గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. లోకల్ క్యాండిడేట్స్కి 36 రెగ్యులర్గా +23 క్యారీ ఫార్వర్డ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్ ఆ పోస్టులను వీరైతే విభజించి చూపడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కేటగిరీస్ ప్రకారం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే కనుక కోల్ మైన్స్ సూపర్వైజర్ సర్టిఫికేట్ను కలిగి అయితే ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 3 years కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఏజ్ నో బార్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ అయితే పర్టికులర్గా ఎంత ఉండాలి ఏమి అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఒకసారి ఈ అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి అక్కడ ఏమన్నా ఇచ్చినట్లయితే కనుక మీరు ఒకసారి చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఎలా జనరల్ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే కనుక మనం ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ తెలియజేసినటువంటి వెబ్సైట్ని మనమైతే అక్కడ ఎంటర్ చేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ని నా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ ఆ పేజ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డేటాని అంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని అలాగే మీ ఫోటో సిగ్నేచర్ని అన్నిటినీ మీరు ఫిల్ చేసిన తర్వాత దానికి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా చెక్ చేసేసుకొని మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసే ముందు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఏవైతే అటాచ్ చేసి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ని అంటే ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఒకవేళ మీరు అనుకున్న టైంలో మీరు అక్కడ సబ్మిట్ చేయలేకపోతే త్రూ ఏరియా
ఆఫీస్లో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పారు కదా, అలా మీరు అక్కడికి వెళ్ళినా కూడా మనం అప్లై చేయడానికి సబ్మిట్ చేయడానికి అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ రిక్వైర్మెంట్ యొక్క అప్లికేషన్ సర్టిఫికేట్కి ఏవేవి కావాలి అన్న పూర్తి వివరాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం మంచిది అని అయితే సూచించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన అభ్యర్థులకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే వీరికి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం 100% మార్క్స్కి అయితే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ నుంచి 85 మార్క్స్ అయితే వీరు కన్సిడర్ చేస్తారు. అసెస్మెంట్ రిపోర్ట్ నుంచి 15% మార్క్స్ని అయితే వీరు కన్సిడర్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ ద రిటన్ టెస్ట్లో వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి 40% మార్క్స్ సాధించాలి, బీసీ క్యాండిడేట్స్ 35% మార్క్స్ సాధించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 25% మార్క్స్ని అయితే సాధిస్తే కనుక ఈ నోటిఫికేషన్కు అర్హత సాధించినట్లు ఎలిజిబుల్ అయినట్లనైతే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.